టైం అవుతుంది, ఈ పిల్ల రవలి ఇంకా రాలేదు. అసలు వస్తుందా రాదా? ఇంతకు ఎక్కడున్నది ఈమె? ఆగో, పని పాతర పెట్టి ఈమె జాతర పోయినట్టు ఎట్లా రోడ్ల పంట తిరుగుతుందో చూడుండ్రి. ఓ పిల్ల రవలి, ఆఫీస్కు రాకుండా కథలు పడుతున్నావా? ఆఫీసా? ఇవాళ రాను అని చెప్పినా కదా, మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళుంది, అందుకే రాలేదు. నీ అక్క పెళ్ళంటేనే వద్దన్నా, అలాంటిది మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంటే ఎలా ఇస్తా అనుకున్నావు? నువ్వు ఇచ్చేదేంది తొక్క అని నేనే తీసుకున్నా. నీకు కొంచెం కూడా భయం లేకుండా పోతుంది. ఇవాళ మంచి ముహూర్తం, రేపు కూడా ఎంతో మందికి వెళ్ళాలనున్నా నీలాంటి మేనేజర్ల వల్ల పాపం వాళ్ళు వెళ్ళలేకపోతుర్రు. నేను అందరిలా కాదు కదా, అందుకే నువ్వు లీవ్ ఇవ్వకపోయినా నేను తీసేసుకున్నా. జాబ్ చేయాలని ఉన్నదా లేదా? ఏందో ఎక్కువ తక్కువ మాట్లాడుతావు. నాకు లీవ్స్ ఉన్నాయి, నేను లీవ్ తీసుకున్నా. ఇప్పుడే కాదు, ఈ నెల 15, 17, 24, 27, 28, అట్లనే వచ్చే నెల 2, 3, 15, 17, 20, 22, 24, 27, 28, 29, 30, ఇంకా ఏప్రిల్ నెల 9 రోజులు లీవ్ తీసుకుంటా. అప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎవరెవరు పెళ్ళి అవుతున్నదో వాళ్ళ పెళ్ళికి లీవ్ తీసుకొని నేను పోతా. ఇక మరి ఆ పెళ్లిళ్ళలోనే ఉండకపోయినావు, ఈ జాబ్ ఎందుకు? నా జాబ్ నేను చేస్తా, నా లీవ్ నేను పెడతా. అయినా ఇవాళ నేను లీవ్, నీతో మాట్లాడడం అనవసరం. అవునా? ఒకసారి నీ మెయిల్ చెక్ చేసుకో, జాబ్ నుంచి తీసేసిన. ఇక రోజు లీవ్స్ తీసుకో. వామ్మో, నిజమేనా? అట్లా కాదంజలి, పెళ్లి సందు పెట్టుకొని లీవ్ తీసుకుందాం అనుకున్నా, నువ్వు సీరియస్ తీసుకొని నన్నే తీసేసినావు. జోక్ చేసిన అంజలి. నేను కూడా నిన్ను తీసేయలేదు, జోక్ చేసిన అంతే. అంటే నన్ను తీసేయలేదా? నీకే కాదు, నాకు నటించుడు వస్తుంది, అందుకే చక్కగా నడిచి ఆఫీస్కు రా. నేను మొండి అనుకుంటే ఈ పిల్ల జగమొండి. తప్పుద్దా, ఇక నేను పోవాలి. కానీ ఈ 3 నెలలు పెళ్ళిళ్ళ ముహూర్తాలు చాలా అంటే చాలా ఉండేసరికి ఫంక్షన్ హాల్ కిరాయిలు, డెకరేషను, ఫోటోలు చాలా రేట్లు మస్తు పెరిగినాయి. అన్ని అడ్వాన్స్డ్ బుకింగ్లే అవుతున్నాయి. కానీ నేను మా రవలికి లీవ్ ఇవ్వలేదు. కానీ పాపం చాలామంది ఇట్లనే ఇబ్బంది పడుతున్నారు. జాబ్ అంటే అట్లనే ఉంటుంది మరి.